ఏట్రా పనులన్నీ మానేసి చూడు జంతువు చూసినట్టు నన్ను చూస్తున్నారు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మనిషి. పతంగ్ ఇప్పుడే ఈ 2 గంటల 40 నిమిషాల మ్యూజిక్ లైబ్రరీ చూసేస్తున్నా. అదేంటి మ్యూజిక్ లైబ్రరీ అని అనుకున్నారా? ఎగ్జాక్ట్లీ 2 గంటల 40 నిమిషాల సినిమాలో గంట పైన సాంగ్స్ ఉంటాయి. లిటరల్గా గంట పైన సాంగ్స్ ఉంటాయి. ఎక్సెప్ట్ ఫర్ విస్కీ క్యారెక్టర్ మూవీలకి ఏమీ లేదు. సెకండ్ హాఫ్ అయితే చూడలేదు, వచ్చాడు నిద్ర వచ్చి. అమ్మ చాలా అంటే చాలా నిద్ర వచ్చింది సెకండ్ హాఫ్. అమ్మ అదేం సినిమా నాయన, అంత ల్యాగ్ ఉంది. సన్ నెక్స్ట్ తోడు 1.25 1.5 స్పీడ్ ఆప్షన్ పెట్టుకోలే, కానీ ఒకవేళ పెట్టుకుంటే మాత్రం మూవీ 2x స్పీడ్లో చూసేది. పక్కా అయినా బోర్ కొట్టేది, అంత ల్యాగ్ ఉంది మూవీలో. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, అందులో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించిండు. ఆ పిచ్చిది కూడా ఈయన్ని ప్రేమించింది. వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఏం చేసిండు, మళ్ళీ దాన్ని గెలికిండు. అవసరమా? ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇద్దరు కలిసి ఒక అమ్మాయిని ఎట్లా లవ్ చేస్తారు? ఫస్ట్ వీడు లవ్ చేసింది కదా, నువ్వు తప్పుకోవాలి బెస్ట్ ఫ్రెండ్ అన్నప్పుడు. నువ్వు మళ్ళీ ఎందుకు లవ్ చేస్తావు? అసలు నీకు ఫీలింగ్స్ ఎందుకు వస్తున్నాయి? వచ్చినాయి, ఆమెకు చెప్పినావు, ముద్దెందుకు పెట్టుకున్నారా? సరే, హీరోయిన్కి డెసిషన్ మేకింగ్ స్కిల్స్ లేవు, నీకున్నాయి కదా, నువ్వెందుకు ఆమెను లవ్ చేస్తున్నావు? ఆమెకి ముద్దెందుకు పెట్టినావు? ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం ఈ పతంగి ఎగరేసే కాంపిటీషన్, దానికి లైవ్లు, దానికి టెలికాస్ట్లు, దానికి మళ్ళీ స్పాన్సర్షిప్లు. వాయమ్మ, పతంగి స్పాన్సర్షిప్ ఎక్కడైనా చూసిర్రా మీరు బై ఛాన్స్? ఇన్ని వందల సంవత్సరాలు చూస్తున్నాం కదా, ఒక్క దగ్గర పతంగి ఎగిరేయడం ఒక కాంపిటీషన్ లా ఉందా? దానికి మళ్ళీ లైవ్ బ్రాడ్కాస్టింగ్ అంట. ఏమో చూసినంత సేపు నాకైతే ఎక్కడ కూడా ఏమాత్రం ఎంగేజింగ్ అనిపించలేదు. చాలా బోర్ అనిపించింది. అంటే ఎగ్జైటింగ్ థింగ్స్ నాకు కనపడలే. మరి నేను సరిగా చూడలేకపోయినా, వాళ్ళు సరిగా తీయలేకపోయినా నాకు అర్థం కాలేక నాకైతే మూవీ నచ్చలేదు. దీనికి తోడు కట్ చేసే పాట ఫస్ట్ హాఫ్లో ఒక 4-5 సాంగ్స్ ఉన్నాయి, సెకండ్ హాఫ్లో ఒక 4-5 సాంగ్స్ ఉన్నాయి. కాంపిటీషన్ మధ్యలో గెలిచినా కూడా ఓడిపోయినా మధ్యలో ఇట్లా చీర్ గర్ల్స్ ఎక్క చీర్ చేస్తూనే ఉన్నారు. అరే ఏంద్రా ఇది? కామెడీ కామెడీ గైస్. సినిమాలో ఏమన్నా బాగుందంటే క్లైమాక్స్ ఒకటి బాగుంది అంతే, మిగతా ఏం బాగాలేదు. ఎక్సెప్ట్ క్లైమాక్స్ అండ్ ఎక్సెప్ట్ విస్కీ యాక్టింగ్ తప్ప మిగతా మొత్తం ఏమీ లేదు. ప్రీతి పగడాల యాక్టింగ్ జీరో యాక్టింగ్ స్కిల్స్. అసలు ఈ మూవీలో ప్రణవ్ కౌశిక్ యాక్టింగ్ చేసిండా? ఆయనకు యాక్టింగ్ రావట్లేదు. ఆయన ఫేస్ లో ఒక ఎమోషన్ గా ప్రాపర్ గా పండట్లేదు. సో ప్రీతికి అండ్ ప్రణవ్ కౌశిక్ కి ఇద్దరికి యాక్టింగ్ రాలేదు. ద ఓన్లీ పర్సన్ హూ డిడ్ హిస్ జాబ్ ఇస్ విస్కీ, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సాంగ్స్ వస్తూనే ఉన్నా కానీ అక్కడక్కడ సాంగ్స్ బాగానే ఉన్నాయి, కొంచెం పర్లేదు, వినడానికి బాగానే ఉన్నాయి. బట్ టూ మెనీ సాంగ్స్, ఏం చేయలేము దానికి. సో ఓటీటీ మూవీ కాబట్టి మీకు టైం ఉంటే, 2 గంటల 40 నిమిషాలు మీ దగ్గర టైం ఉంటే వెళ్ళి చూసుకోండి. ఆల్ ద బెస్ట్. సో ఇది గైస్ నా రివ్యూ ఆన్ పతంగ్ మూవీ. రివ్యూ నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మూవీ మంచి. సైనింగ్ ఆఫ్, జిందాబాద్. పోయేటప్పుడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పోవచ్చు కదరా. నాకు కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది ప్లీజ్.